వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం బెల్లంను ఉపయోగించి సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 2 కప్పులు మినపప్పుని వేసుకుందాము. ఈ పప్పుని తక్కువ మంట మీద దోరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో కానీ వేయించినట్లయితే పప్పు అనేది తొందరగా వేగిపోయినట్టుగా కనిపిస్తుంది, కానీ లడ్డు చుట్టినప్పుడు అంత టేస్టీగా అనిపించదు. అందుకనేసి కంపల్సరీగా తక్కువ మంట మీదే వేయించుకోవాలి. చూడండి, పప్పు మనకి వేగిపోయింది. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి పప్పుని వేరొక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇది మనకి కంప్లీట్గా చల్లారిపోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకుందాము. ఇందులో వేయించి చల్లార్చుకున్నటువంటి మినపప్పుని వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరుకుగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత 2 కప్పులు బెల్లంని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లం మనకి పొడి పొడిగా వస్తుంది. తర్వాత ఇందులోనే 4 ఏలకులు వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇలాగా ఉండలేమి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ సున్నుండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒకేసారి నెయ్యి మొత్తం అనేది యాడ్ చేయకూడదు. ఇలా కొద్దిగా కలుపుకుంటూ చేయడం వల్ల పిండి అనేది తక్కువ నెయ్యిని పీల్చుకుంటుంది. పిండిని మరి మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు. మెత్తగా పట్టుకున్నట్లయితే మనకి తినేటప్పుడు గొంతు పట్టుకున్నట్లుగా అనిపిస్తుంది. అందుకని కొద్దిగా బరుకుగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నెయ్యి కలుపుకున్నటువంటి పిండిని ఇలాగా రౌండ్గా లడ్డూలాగా చేసుకుందాం. ఇలాగే మిగతా పిండిలో కూడా మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి బెల్లం సున్నుండలు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకి ప్రతిరోజు ఇవ్వడం వల్ల వాళ్ళ వెయిట్ గెయిన్కి హెల్ప్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.